నమస్కారం అండి. నా పేరు ఎంఎస్ సుబ్రహ్మణ్యరాజు. నేను తెలంగాణ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘానికి వైస్ ప్రెసిడెంట్గాను, అలాగే భారతీయ కిసాన్ సంఘ్లో స్పెషల్ ఇన్వైటీగా ఉన్నాను. ఈరోజు మీకు ఒక పరికరాన్ని పరిచయం చేస్తాను. ఇది ఎక్కువగా ఎందుకు ఉపయోగపడుతుందంటే బాల్కనీ గార్డెన్, షేడ్ నెట్లలో పండించే పంటల కోసం దీన్ని అవసరం ఏంటి అన్నది తెలుసుకోగలుగుతారని ఆశిస్తాను. ఈరోజు ఏం చేసామంటే మన రెడ్డి గారితో మా ఇంటికే రమ్మని, మా ఇంటి దగ్గర బాల్కనీ గార్డెన్ పెద్దగా లేదు, కానీ ఈవినింగ్ 3:30కి దీన్ని రికార్డ్ చేయడం జరిగింది. 3:30 to 4 మధ్యలో రికార్డ్ చేయడం జరిగింది. 3:30కి పడమటి వైపు సూర్యకాంతి పడే ప్రాంతంలో సూర్యకాంతి యొక్క తీవ్రత ఎంత ఉంటుంది, అట్లా కాకుండా తూర్పు వైపు, అంటే తూర్పు వైపు బిల్డింగ్కి తూర్పు వైపు ఎండ పడదు ఈవినింగ్ టైం, అట్లాంటి చోట ఎండ యొక్క తీవ్రత ఎంత ఉంటుంది, ఇట్లాంటివన్నీ కూడా ఈరోజు ఫిజికల్గా రికార్డ్ చేసాం. అలాగే రూమ్లో జస్ట్ ట్యూబ్లైట్ కాంతిలో కాంతి యొక్క తీవ్రత ఎంత ఉంటుంది అన్నది రికార్డ్ చేసాం. అసలు ఈ కాంతి తీవ్రత అంటే ఏంటి, దీన్ని ఎట్లా కొలుస్తారు, ఇది వ్యవసాయంలో ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అన్నది ఈరోజు టాపిక్. మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ జరుపుకుంటాయి, అంటే తమ ఆహార పదార్థాలని తయారు చేసుకుంటాయి. అట్లా తయారు చేసుకోవాలంటే దానికి తప్పనిసరిగా సూర్యుని యొక్క కాంతి కావాలి. ఆ సూర్యకాంతి ఎంత బాగా ఉంటే, ఎన్ని గంటలు ఎక్కువగా ఉంటే అంత ఎక్కువసేపు తమ ఆహార పదార్థాలని తాము తయారు చేసుకోగలుగుతాయి. దానికి కావాల్సింది ఏంటంటే, 1 సూర్యకాంతి, 2 కార్బన్ డైఆక్సైడ్, గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ నుంచి కార్బన్ తీసుకుంటుంది. అలాగే వాతావరణంలో ఉన్నటువంటి తేమ నుంచి లేదా వేళ్ల ద్వారా తీసుకున్నటువంటి నీటి నుంచి నీటిని తీసుకుంటుంది. ఈ మూడిట్లతోటి కిరణజన్య సంయోగక్రియ అంటే ఫోటోసింథసిస్ జరుపుకుని తమ ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి. ఇప్పుడు ఈ కాంతి తీవ్రత ఎక్కువ ఉంటే మంచిదా, తక్కువ ఉంటే మంచిదా, ఎంత ఉంటే మంచిది? ఒక్కొక్క మొక్కకి కాంతి తీవ్రతని తట్టుకునేటువంటి శక్తి ఒక్కొక్కలా ఉంటుంది. అంటే ఎడారిలో ఉండేటువంటి మొక్కలకి కాంతి తీవ్రత ఎక్కువగా ఉన్నా కూడా తట్టుకుంటూ ఉంటాయి. అంటే డేట్స్, ఖర్జూరం చెట్లు, ఇట్లాంటి ఈత చెట్లు, ఇట్లాంటివి కాంతి తీవ్రత ఎక్కువగా ఉన్నా కూడా బాగా తట్టుకుంటాయి. మన ప్రాంతంలో లెక్కేసుకుంటే తాటి చెట్లు, అలాగే కొబ్బరి చెట్లు కూడా బాగానే తట్టుకుంటూ ఉంటాయి. అయితే ఎడారిలో ఉన్న చెట్లకి నీరు ఇంచుమించుగా లేని పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా నీటిని తట్టుకునే శక్తి కూడా ఉంటుంది. కానీ ఈరోజు మనం కేవలం కాంతి తీవ్రత గురించి మాత్రమే మాట్లాడదాం. సరే, నెక్స్ట్, కాంతి తీవ్రత చాలా తక్కువగా అవసరమయ్యే మొక్కలు ఏంటో చూద్దాం. అంటే నీడపాటుని మనం పెంచేటువంటి మొక్కలు, పసుపు, అల్లం, ఇట్లాంటి మొక్కలు. అలాగే కాయగూరలు, ఆకుకూరల్లో తక్కువ కాంతిలో పెరిగేటువంటి టమోటా, అంటే ఎక్కువ ఎండ లేకుండా ఉన్నప్పుడు పెరిగేటువంటి మొక్కలు టమోటా, క్యాప్సికమ్, పచ్చిమిర్చి కూడా బాగానే ఉంది, దానికంటే సెన్సిటివ్ క్యాప్సికమ్, ఇట్లా అనమాట. అలాగే కాంతి తీవ్రత ఎక్కువ ఉన్న తట్టుకునేటువంటి మొక్కలు ఏమున్నాయి కూరగాయల్లో చూద్దాం. పొట్ల, సొర, కాకర, బీర, ఇవన్నీ కొంచెం 35-40 degrees సెంటీగ్రేడ్ వరకు ఉన్నా కూడా తట్టుకోగలిగే శక్తి ఉంటుంది. అవి శీతాకాలం చలి ఎక్కువగా ఉంటే, అవి కాంతి తీవ్రత తక్కువగా ఉంటే, రాత్రులు చలి ఎక్కువగా ఉంటే అవి సరిగ్గా రావు. అదే టమోటా, పచ్చిమిర్చి ఇవి ఎక్కువ కాంతి తీవ్రత ఉంటే దాని దిగుబడులు అవి తగ్గుతూ ఉంటాయి, దాని ఎదుగుదల తగ్గుతుంది, శీతాకాలం బాగా దిగుబడులు బాగా వస్తూ ఉంటాయి. వేసవికాలంలో కాంతి తీవ్రత ఎక్కువగా ఉంటుంది, శీతాకాలంలో కాంతి తీవ్రత కొంచెం తక్కువగా ఉంటుంది. వేసవికాలంలో ఎన్ని గంటలు అంటే సుమారు ఉదయం 5:30 దగ్గర నుంచి సాయంకాలం 6:30 వరకు కూడా మనకి పగటి ఎండ ఉంటుంది. అదే శీతాకాలంలో 1-2 గంటలు తగ్గిపోతుంది. అంటే నెంబర్ ఆఫ్ అవర్స్ తగ్గుతుంది, కాంతి యొక్క తీవ్రత కూడా తగ్గుతుంది. ఈ కాంతి యొక్క తీవ్రతని మనం
సైంటిఫిక్గా ల్యూమెన్స్లో కొలుస్తారు. ల్యూమెన్ ఇదేదో కొత్త పదంలో ఉంది, మీకు అందరికీ తెలిసే పదం ఒకటి చెప్తాను. లక్స్, మన లక్స్ సబ్బు ఉంది కదా, లక్స్తో తోముకుంటే మెరిసిపోతూ ఉంటారు. ఆ పదం అలాగే వచ్చింది. ఆ కాంతి యొక్క తీవ్రతని కొలిసేటువంటి ఒక యూనిట్ వచ్చి లక్స్. ఆ లక్స్ యూనిట్లతోటి కొలుస్తూ ఉంటారు. ఈరోజు మీకు ఈ కాంతి తీవ్రతని సుమారుగా ఎక్కడ ఎంత ఉందా అన్నది చూపిస్తాను. అంటే డైరెక్ట్గా సూర్యకాంతి పడినప్పుడు తీవ్రత ఎంత ఉంటుంది, దాని నీడ పడితే అక్కడే దాని నీడ పడిన జస్ట్ డైరెక్షన్ మారిన తీవ్రత దాదాపు సగం తేడా వస్తుంది. ఒకే ప్రాంతంలో డైరెక్ట్గా కాంతి తీవ్రత పడినప్పుడు దాని నీడలో ఉన్నదానికి దాదాపు రెట్టింపు తేడా కనపడుతూ ఉంటుంది. అది మీరు ఈ వీడియో రికార్డులో చూడొచ్చు. ఇది లక్స్ మీటర్. దీన్ని కాంతి తీవ్రతని కొలవటానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఇందులో ఇది ఆన్ ఆఫ్ బటన్. ఈ రెడ్ది ఆన్ ఆఫ్ బటన్. జస్ట్ ఆన్ చేశాను, చూడండి, జీరో ఉంది కదా. ఇప్పుడు ఈ కాంతి ఇక్కడ ఒక సెన్సార్ ఉంది. ఈ సెన్సార్ మీద కాంతి పడినప్పుడు అది రీడింగ్ చూపెడుతుంది. ఇది ఓపెన్ చేస్తాను. ఈ తెల్లగా ఉన్నది సెన్సార్. ఇప్పుడు రీడింగ్ కనపడుతుందా? కనపడుతుందా? ఇట్లాగా మనం రికార్డ్ చేయొచ్చు. దీన్ని మనం బాల్కనీలో సన్లైట్లోకి తీసుకెళ్తాను. అక్కడ చూడండి, మధ్యాహ్నం 12 గంటలు 1 గంటలో మనం కనుక తీసినట్లయితే సుమారు 1,50,000 లక్స్ ఉంటుంది. 1,50,000 లక్స్ ఉంటుంది మధ్యాహ్నం 12-1 గంటకి ఆ ప్రాంతంలో మనం రికార్డ్ చేసినట్లయితే, అంటే డైరెక్ట్గా సన్లైట్ పడిన. అదే ఈరోజు నేను రికార్డ్ చేసింది మధ్యాహ్నం 3:30-4 మధ్యలో రికార్డ్ చేసింది బాల్కనీలో సన్లైట్ డైరెక్ట్గా పడిన చోట సుమారుగా 5,860 వచ్చింది. హైయెస్ట్ వచ్చి 5,860 వచ్చింది. అక్కడే లోయెస్ట్ వచ్చి అదే ప్రదేశంలో లోయెస్ట్ దాన్ని నీడ పడిన చోట 2,800 అండి. ఇది మా బాల్కనీలో వెస్ట్ సైడ్ ఉన్నటువంటి రీడింగ్ ఇది. ఇప్పుడు మళ్ళీ మీకు ఇంకొక వైపు బాల్కనీ ఈస్ట్ వైపు తీసుకెళ్తాను. అంటే అక్కడ సన్లైట్ పడదు మధ్యాహ్నం కాబట్టి, తూర్పు వైపు సన్లైట్ పడదు. అక్కడ ఎంత రీడింగ్ ఉందో చూద్దాం ఒకసారి. హైయెస్ట్ వచ్చి 1,534 వచ్చింది. లోయెస్ట్ వచ్చి 520 వచ్చింది. హైయెస్ట్ 1,534, లోయెస్ట్ 520 వచ్చింది. అంటే ఒకే ప్రదేశంలో సన్లైట్ పడిన చోట 5,860 వచ్చింది. ఈస్ట్ వైపు వచ్చేటప్పటికి లోయెస్ట్ 520 వచ్చింది. అదే ఇంట్లో ట్యూబ్ లైట్ కాంతిలో కనుక చూసినట్లయితే 1,434 దాకా వచ్చింది. ఇట్లా డిఫరెంట్ రీడింగ్స్ వచ్చినప్పుడు మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, మనం ఒక్కొక్కసారి షేడ్ నెట్లో కూడా పంటలు పండిస్తూ ఉంటాం. ఈ షేడ్ నెట్లో పంటలు పండించేటప్పుడు వేసవికాలం పండించాలంటే దాని లక్స్ ఎంత అవసరం అవుతుంది, శీతాకాలం అయితే ఎంత అవసరం అవుతుంది. వేసవికాలం తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి 75% షేడ్ నెట్ వేయాలా, 50% షేడ్ నెట్ వేస్తే సరిపోతుందా అన్నది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుని దానికి తగ్గట్టుగా మనం వేస్తే ఆ ప్లాంట్ గ్రోత్ ఫాస్ట్గా బాగా ఉంటుంది. అది తెలుసుకుని మనం చేయగలిగితే రిజల్ట్స్ బాగా ఉంటాయి. అది నా ఉద్దేశం. అలాగే బాల్కనీ గార్డెన్ చేసేవాళ్ళు ఎండ తగిలే చోట, డైరెక్ట్గా సన్లైట్ తగిలే చోట ఎట్లాంటి మొక్కలు పెట్టుకోవాలి, షేడ్లో ఎట్లాంటి మొక్కలు పెట్టుకోవాలి, ఎంత దూరంలో అంటే బాల్కనీ జస్ట్ 1 మీటర్ 2 మీటర్ 3 మీటర్ మించి ఎట్టి పరిస్థితిలో ఉండదు. బాల్కనీ మ్యాక్సిమం 3 మీటర్స్ డెప్త్ కంటే ఉండదు. 1 మీటర్ డిస్టెన్స్లో ఎంత కాంతి వస్తుంది, 2 మీటర్ డిస్టెన్స్లో ఎంత కాంతి వస్తుంది,
3 మీటర్స్ డిస్టెన్స్లో ఎంత కావాలంటే ఇది అవగాహన చేసుకుని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుని బాల్కనీ గార్డెన్ను డిజైన్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. కాస్త ఇంటికి మంచి కూరగాయలు అవి నాణ్యమైనవి లభిస్తాయని ఈ విషయం మీ అందరికీ తెలియజేయాలని ఈరోజు దీన్ని పరిచయం చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.